హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజైతే ఈ వీడియోలో స్పెషల్ డేస్లో ముఖ్యంగా మనకు తక్కువ టైం ఉండి చేసే పనులు చాలా ఉన్నప్పుడు నేను ఆ టైంని ఎలా మేనేజ్ చేసుకుంటూ పనులన్నీ కంప్లీట్ చేస్తానో ఈ వీడియో ద్వారా చూడొచ్చు. మొన్న మనం పొలిపాడ్యం ఇది చేసుకున్నాం కదా, సో ఆ రోజుకి సంబంధించిన వీడియోని. ఆ రోజు నాకైతే చాలా పనులుండే చేయడానికి, టైం ఏమో చాలా తక్కువ ఉంది. సో అలాంటప్పుడు నేనైతే టైంని ఎలా మేనేజ్ చేసుకుంటూ పనులు కంప్లీట్ చేశాను ఈ వీడియో ద్వారా మీ వరకు తీసుకొచ్చాను. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, మీ అందరికీ ముఖ్యమైన విషయం అని కూడా చెప్పాలి. ఎందుకంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్కి దగ్గరగా ఉంది. అదేనండి, మనమైతే ఎలిజిబుల్ అవ్వడానికి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మనకి ఇంకా మిగిలిన్నారు. కాబట్టి మీలో కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇంతవరకు నేను వచ్చానంటే మీ అందరి ప్రోత్సాహం వల్లనే ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా ఇంకొంచెం ప్రోత్సహించి నన్నైతే ఈ మేల్ రాయిని అయితే దాటిస్తారని కోరుకుంటున్నాను. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి. పాడ్యమి రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు మనకు విశేషంగా శుక్రవారం కూడా వచ్చింది కదా. సో నేనైతే పాడ్యమి పూజ చేసుకోవడం, అదేనండి పొలిపాడ్యమి చేసుకోవడం, ఇది 2వ సంవత్సరం. లాస్ట్ ఇయర్ నుంచే నేనైతే చేసుకుంటున్నాను. సో ఈ సంవత్సరం అయితే పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకైతే నదిలోకి వెళ్ళి దీపాలనైతే వదలాలనిపించింది, కానీ అలాంటి అవకాశం అయితే లేదు. అందుకోసమని అలాంటి వాళ్ళ కోసము ఇలా బేసన్లో, అంటే తులసమ్మ దగ్గర ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కూడా దీపాలను అయితే వెలిగించవచ్చు అని చెప్పారు. అందుకని నేను ఇలా పెద్ద బేసన్ గిన్నె తీసుకొని దాని నిండా అయితే నీళ్ళు నింపేసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నీ ఏర్పాటు చేసుకొని గంగాదేవిని అయితే ఆవాహన చేసుకున్నాను. ఆ ఆవాహన అంటే ఏం లేదండి, మనకు వచ్చిన గంగాదేవి శ్లోకం ఉంటుంది కదా, గంగేచ యమునేచ, ఆ శ్లోకాన్ని అయితే చదువుకోవాలి. దీనికి బేసానికి కూడా నేను బొట్లు అయితే పెట్టేసుకున్నాను. సో నాకు తులసమ్మ బయట ఉంది కాబట్టి లోపలికి బయటకి అన్నిసార్లు తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా ఇంట్లోనే అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను తులసమ్మ దగ్గర వెలిగించుకోవడానికి. మీ అందరికీ తెలుసు, నాకు తులసమ్మలో శివలింగం ఉంది కదా. సో ఆ శివలింగానికి కూడా వస్త్రాన్ని సమర్పిద్దామని చెప్పి వస్త్రం అయితే ఇలా చేసి పెట్టుకుంటున్నాను. పూజకి అన్నీ ఇలా ముందే రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళామనుకోండి, ఏ హడావుడి లేకుండా ఏం మర్చిపోకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అందుకోసమని నేను ఇలా అన్నీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకొకటి మీకు టైం మేనేజ్మెంట్ చెప్తానని చెప్పాను కదా, నేనైతే ఇలా చాలా పనులు చేయాల్సినప్పుడు ముందుగా కొన్ని పనులు అయితే చేసి పెట్టుకుంటాను. ముందు రోజు అమావాస్య కాబట్టి ఏ పనులు అయితే ముందే చేసి పెట్టుకోలేదండి. లేకపోతే నాకు ఇలాంటి స్పెషల్ డేస్లో ముందు రోజు రాత్రే తలస్నానం చేసుకొని దేవుడికి సంబంధించిన పనులు అయితే కొన్ని చేసి పెట్టుకుని ఉండేదాన్ని. సో ఇలా అయితే అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను. మనం ఇంకొకటి అరటి దొప్పలో దీపాలను అయితే వెలిగించాలి, కానీ ఇక్కడ మీకు అరటి దొప్పలు కనిపించట్లేదు కదా. సో నాకైతే అవి దొరకలేదండి. సో దానికి రీప్లేస్మెంట్గా అయితే నేను ఇలా దీపాలను వెలిగించుకుంటున్నాను. ఇంకోటి, మనం ఈ దీపాలకి కాడవత్తులు అంటాం కదా, అదేనండి పువ్వత్తులు అని కూడా అంటారు. సో అవిటిని అయితే నిన్ననే చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే బేసన్ తీసుకెళ్ళి తులసమ్మ దగ్గర పెట్టుకుంటున్నాను. ముందుగానే బయట వాకిలు ఊడ్చేయడం, ముగ్గులు పెట్టడం అయిపోయింది. ఒక తులసి కోట దగ్గర మాత్రమే పెట్టలేదు, ఎందుకంటే స్నానం చేయకముందు తులసి కోట దగ్గర పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అందుకని చెప్పి మళ్ళీ ఇంటి లోపలికి వచ్చి ముగ్గు అవన్నీ తీసుకెళ్తున్నాను తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకోవడానికి. కొన్ని నీళ్లు చల్లి అక్కడ అంతా అయితే తూడ్చేస్తున్నాను. ఇంతకీ పొలిపాడ్యమి పూజ మీరెలా చేసుకున్నారు? నిజంగా అండి, కార్తీకం నెల రోజులు చెయ్యలేని వారు ఈ ఒక్కరోజు చేసిన, ఆ నెల రోజులు చేసిన ఫలితం అయితే మనకు వస్తుందంట. నేనైతే 5 రోజులే చేస్తాను. ఈ సంవత్సరం కొత్తగా కార్తీక సోమవారం కూడా స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. నిజంగా శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి కార్తీక మాసం చేసిన ఎప్పుడు కూడా కార్తీక సోమవారాలు అయితే చెయ్యలేదు, కానీ నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. అందులోనూ శనివారం వెంకటేశ్వర స్వామికి కూడా ఈసారి పిండి దీపాలు వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను. ఎంత బాగా అనిపించిందో.
సో నాకైతే టైం చాలా తక్కువ ఉంది, ఎందుకంటే పిల్లలకి ఈరోజు కాలేజ్ స్కూల్ కూడా ఉంది కాబట్టి వాళ్ళని పంపించాలంటే నా పని తొందరగా అవ్వాలి. అందులోనూ ఇవాళ శుక్రవారము, ఇంట్లో దేవుడి రూమ్లో కలశాన్ని కూడా మార్చుకోవాలి. సో అమావాస్య అయిపోయిన తర్వాత నేను దేవుళ్ళను కూడా క్లీన్ చేసుకుంటాను, కానీ శుక్రవారం కాబట్టి దేవుళ్ళని అయితే క్లీన్ చేసుకోవట్లేదు. సో అందుకోసమని ఇక్కడ నేనైతే ముగ్గు వేయడానికి ఇలాంటి అచ్చులనైతే వాడుతూ ఉంటాను. చేత్తో వేయడానికన్నా ఇలా అచ్చులు ఉపయోగించి వేయడం వల్ల తొందరగా అవుతుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అందుకని చెప్పి నేను ఈ అచ్చులకైతే వెళ్ళాను. సో శంకు చక్రాలను అయితే చేత్తో వేసాను, ఎక్కువ టైం అయితే పట్టదని చెప్పి. సో ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను, అదేనండి తులసి కోటకు. అలాగే మన శివయ్య కూడా ఉన్నాడు కదా తులసి కోటలో, ఆయనకు కూడా మంచి నిజంగా అన్నీ ఒక ప్లేట్లో సర్దుకున్నా కానీ ఏదో ఒకటి మర్చిపోతాం కదా. ఇక్కడ నేను రాగి చెంబు కూడా మర్చిపోయాను, అదే తులసమ్మకు నీళ్లు పోయాలి కదా. సో శివయ్య కూడా అభిషేకం చేసుకోవాలి, అదైతే మర్చిపోయానని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి తీసుకొచ్చాను. సో ఇక్కడైతే మనం బేసన్ ఉంది కదా, అదేనండి స్టీల్ గిన్నె, మేమైతే దీన్ని బేసనే అంటాము. సో దాని కింద కూడా మంచిగా ఇట్లా అష్టదళ పువ్వులది అచ్చు ఉంది. సో దాంతో అయితే ఇట్లా అచ్చులు ముగ్గు అయితే పెట్టేసుకొని దానిపైన పసుపు కుంకుమ, కొన్ని అక్షంతలు, కొన్ని పువ్వు రెక్కలు వేసి ఇలా బేసన్ని, అదేనండి మన గంగాదేవిని ఏర్పాటు చేసుకున్న గిన్నెనైతే అక్కడ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఫస్ట్ మనం దీపం ముట్టిస్తాము. నేనైతే దీపం ముట్టించిన తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను, అందుకని ఫస్ట్ అయితే దీపాలను వెలిగించుకొని తులసమ్మ దగ్గర అయితే పెట్టేసుకొని ఇలా అయితే ధూపాన్ని సమర్పించాను. ధూపాన్ని సమర్పించిన తర్వాత నేనైతే ఫస్ట్ మా వారికి అయితే దీపాలను వదలమని చెప్తున్నాను. సో నాకైతే అరటి డొప్పలు లేవు కదా, అందుకోసమని నేనైతే ఇలా వదిలాను. అవి ఏంటియో మీకైతే కనబడితే నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మా ఆయన వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ కూడా అయిపోయింది కదా. సో ఇప్పుడైతే నేను ఆ పొలిపాడ్యమి రోజు మనం కంపల్సరీగా పోలమ్మనైతే గుర్తు చేసుకోవాలి కదా. సో ఆమెను ఒక్కసారి మనసులో తలుచుకొని, అలాగే కార్తీక దామోదరుణ్ణి, ఆ మహాశివుణ్ణి ఒక్కసారి తలుచుకొని దీపాలనైతే వదిలాను. నిజంగా చాలా అంటే చాలా బాగైంది. లాస్ట్ ఇయర్ అయితే నాకైతే పొలిపాడ్యమి గడియలు అనేది తెలియదు. నిజం చెప్పాలంటే అమావాస్య తర్వాత, అదేనండి పాడ్యమి రోజు ఇలా చేస్తారని నాకు తెలియదు, ఈ మధ్య తెలిసింది. మా చిన్నప్పుడు మా అమ్మ కార్తీక మాసం కంప్లీట్ అయిన తర్వాత ఆ పాడ్యమి రోజు అయితే మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ అయ్యవారికి సాహిత్యం అంటామని చెప్పాను కదా, అదేనండి ఒక పూట భోజనంగా, అలాగే బూరు తీయని కొబ్బరికాయ అలా ఆయనకిచ్చి ఆశీర్వాదం తీసుకొని వచ్చేవాళ్ళం. ఇంతవరకే తెలుసు. అందరూ ఏందబ్బా ఎప్పుడు లేవని వాళ్ళు, ఎప్పుడు చేయని వాళ్ళు, ఈసారి ఏంది ఇంత పొద్దున లేచి పూజ అయితే చేస్తున్నారని వాళ్ళని చూసి అప్పటికప్పుడు మా క్యాలెండర్లో చూసేసరికి అరే ఈరోజు పాడ్యమే అని ఉంది. అలాగే నాకు పొద్దున లేవగానే భక్తి ఛానల్ పెట్టడం అలవాటు, అందులో కూడా చెప్తున్నారు పాడ్యమే అని. వాళ్ళు కూడా ఈరోజు ఇలా చేస్తే మంచిది అని చెప్పారు. అరే ఎందుకు చేద్దాం మరి, మనం కూడా కార్తీకం చేశాం కదా అని చెప్పి అప్పటికప్పుడైతే లాస్ట్ ఇయర్ చేశాను. సో ఈ వీడియోలోకి వచ్చేస్తే మాత్రం ఇక్కడైతే నేను దీపాలు వదిలేయడం అయింది, అలాగే తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది. సో హారతి అయితే ఇచ్చేసాను. నిజంగా అండి పూజ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను, ఎలాంటి హడావుడి లేకుండా. సో టైం అయితే ఫాస్ట్గా అయిపోతుంది, కానీ అలాగే మన పూజ కూడా అయిపోయింది. చూడండి ఇలా అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపించింది. సో ఒక్కటే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అరటి దొప్పలు దొరకలేవన్న కొంచెం బాధ, కానీ దానికి తగ్గట్టు మనం ఏం చేసుకోవచ్చు, ఆల్రెడీ కొబ్బరి చిప్పలు కూడా వెలిగించి వదలొచ్చు అని తెలుసు, అలాగే కొంచెం మంది చెప్పారు కూడా. సో నేను మార్నింగ్ అయితే భక్తి ఛానల్ పెడతానని చెప్పాను కదా, ఆ రోజు కూడా పెట్టేశాను. పెట్టేసరికి అందులో రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ దీపాలను వెలిగించి వదలొచ్చు అని చెప్పారు. సో మన దగ్గర ఎట్లయినా ఇత్తడి ప్లేటు రాగి ప్లేట్ ఉంది కదా, వదిలేద్దామని చెప్పి ఇలా అయితే వదిలేశాను. అప్పటికప్పుడు ఇంట్లో ఒక మన కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, అందులో అయితే దీపాలను వెలిగించి వదిలాను. నిజంగా లాస్ట్ ఇయర్ ఎంత హడావుడిగా చేశాను, కానీ ఈసారి ప్లాన్గా టైంకి అయితే చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది.
బయట తులసమ్మ దగ్గర అయితే పూజ అయిపోయింది. అది కూడా పొలిపాడ్యమి దీపాలను కూడా వదిలేసడం జరిగింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక ఇంట్లోకైతే వచ్చేసాను. ఈరోజు శుక్రవారం కదా, కంపల్సరీ అయితే నేను కలశాన్ని మారుస్తాను. ఒకవేళ నాకు కుదరకపోతే మాత్రమే కలశాన్ని అయితే కదిలియ్యం మేము. కాబట్టి ఈరోజు శుక్రవారం కలశాన్ని మార్చాలని చెప్పి కలశం అయితే మారుస్తున్నాను. అమావాస్య తర్వాత నేను దేవుళ్ళను కూడా క్లీన్ చేసుకుంటాను, కానీ శుక్రవారం రావడం వల్ల దేవుళ్ళని అయితే కదిలియలేదు. సో ఇక్కడ మా ఆయన కూడా లేచారని చెప్పాను కదా, సో అతనైతే పూజ చేసేస్తున్నాడు దేవుడి రూమ్లో. సో నేనైతే ఇక్కడ కలశాన్ని అయితే తనకి ఏర్పాటు చేసేస్తున్నాను. నేనైతే కలశాన్ని ఇలాగే ఏర్పాటు చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే పొలిపాడ్యమి పండుగ మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఇచ్చే కామెంట్, మీరు కొట్టే లైక్ నాకైతే చాలా యూస్ఫుల్. నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి, నేను గ్రోత్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడతాయి. మర్చిపోకుండా లైక్ ఇవ్వండి, అలాగే కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు నా వీడియోలో ఏ పొరపాటు జరిగాయి, అసలు ఆ వీడియో ఎలా అయింది అనే కొంచెం అన్న థాట్ వస్తుంది ఫర్దర్ వీడియో చేయడానికి. సో శుక్రవారం రోజు కంపల్సరీ గంగాలం కూడా ఏర్పాటు చేసుకుంటాను. అదేనండి ఈశాన్యంలో పెడతాం కదా, సో ఆ గంగాలాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాను. మా ఆయన అయితే దీపాలు అయితే వెలిగించాడు. నేను ఏ పని చేసినా ఫస్ట్ దీపాలు వెలిగించే చేస్తాను దేవుడి దగ్గర. సో ఈ వంట రూమ్లో అయితే అన్నపూర్ణ దేవి ఉంది కదా, అక్కడ దీపం అయితే పెట్టమని చెప్పి మా ఆయన అయితే వెలిగించి నాకు ఇచ్చాడు. నాకు గంగాలంలో విడి పువ్వులు వేయడం అయితే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ పువ్వుల వల్ల ఆ వాటర్ అంతా ఒక రకంగా అయిపోయి కొంచెం బాగా అనిపించదు. కానీ ఇక్కడైతే మన లూజ్ పువ్వులు ఎక్కువ వచ్చేసాయి, రెక్కలు అయితే రాలిపోయి. సో అవి అయితే వేశాను, ఎందుకంటే మళ్ళీ శనివారం రోజు ఎలాగైనా తీసేద్దాంలే అన్న ఉద్దేశంతో వేశాను. సో ఇక్కడ గంగాలం కింద టైల్స్ మీద ఇంతకుముందు పసుపు రాసి ముగ్గు పెట్టేదాన్ని, కానీ ఆ ప్లేస్ అంతా పచ్చగా అలాగే ఉండిపోతుంది. అందుకోసం అని చెప్పి ఇలాంటిది ఒక టైల్ ఇది కూడా, సో ఇది తీసుకొని దాని మీద అయితే పసుపు రాసి ముగ్గు పెట్టేసుకొని ఇలా అయితే గంగాలం కూడా పెట్టేశాను. ఇదంతా చేస్తున్న టైంలో కరెంట్ అయితే పోయిందండి. చాలా చీకటి అయింది, అందుకే మీకు వీడియో అనేది సరిగ్గా కనబడలేదు, అందుకే వీడియో కూడా తీయలేదు. పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలా మంచిగా అయింది పూజ. ఇక మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది. చకచక పూజ కంప్లీట్ అవ్వగానే ఇలా వంట రూమ్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వంట చేయడానికి ముందు నేనైతే ఇక్కడ స్టవ్ దగ్గర బొట్లు పెట్టేసుకుంటాను స్టవ్కి. అలాగే అన్నపూర్ణ దేవి ఉందని చెప్పాను కదా, ఇంతకుముందు అయితే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం ముగ్గులు పెట్టేదాన్ని, కానీ నేను తూడ్చేడికి ఆ ముగ్గులు ఉండవు. అందుకోసం అని చెప్పి జస్ట్ అక్కడ మనకి మనీ ప్లాంట్ ఉంది కదా, అక్కడ మాత్రమే చిన్న కమలం పువ్వు అయితే వేసుకుంటున్నాను. మాటల్లో పడి అసలు టైం మేనేజ్మెంట్ చెప్పడమే మర్చిపోయాను కదా. ఇంకొకటి అండి, ఇక్కడ ముగ్గు వేయడం కూడా టైం మేనేజ్మెంట్. ఎందుకంటే నార్మల్గా అయితే పెద్దగా ముగ్గు పెట్టేదాన్ని, సో మనకి ఇలా టైం లేనప్పుడు చిన్న ముగ్గు పెట్టుకొని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడైతే ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసుకొస్తున్నాను. పాలు ఎందుకంటే టీ పెట్టాలి మా వారికి. ఆల్రెడీ చాలాసేపు అవుతుంది తను పూజ చేసుకొని, సో అందుకోసం అని టీ అయితే పెట్టేస్తున్నాను. సో ఒక్కసారి స్టవ్ ఆన్ చేశామంటే వంట అయ్యేంత వరకు ఆనే ఉంటుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తూనే ఉంటాను. సో నాకు ఉన్నది 2 బర్నాల స్టవ్, దాని మీదనే మల్టీ టాస్కింగ్ వర్క్ అయితే చేస్తాను. మార్నింగ్ 5:30 to 6:30 వరకు. ఇలా టైం తక్కువగా ఉన్నప్పుడు టిఫిన్ల జోలికైతే అస్సలు వెళ్ళానండి. అది కూడా ఎక్కువ టైం తీసుకునే టిఫిన్ జోల్స్కి అస్సలు వెళ్ళను. సో అందుకని చెప్పి ఈరోజు మొరంగడ్డ బ్రేక్ఫాస్ట్ లాగా చేసేద్దామని చెప్పి అదైతే ఉడకపెడుతున్నాను. మొరంగడ్డని రత్నపురి గడ్డ అంటారు, అలాగే ఇంగ్లీష్లో స్వీట్ పొటాటోస్ అని అంటారు. ఇదైతే చాలా మంచిది హెల్త్కి. సో వారంలో ఒక్కసారైనా అంటే మనకు దొరికినప్పుడు తింటే చాలా అంటే చాలా మంచిది. ఎదిగే పిల్లలకైతే కంపల్సరీ పెట్టాలంటారు. నేను ఈరోజు దేవుడికి నైవేద్యంగా అవుతుంది, అలాగే బ్రేక్ఫాస్ట్ కింద అవుతుందని చెప్పి మొన్న మండే రోజు మార్కెట్లో అయితే తెచ్చాను. వాటిని మంచిగా కడుక్కొని కుక్కర్లో అయితే వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా పెట్టేశాను. సో మనకి స్టవ్ అయితే ఇప్పుడు ఖాళీ లేదు కాబట్టి ఇదైతే ఏర్పాటు చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఒక సైడు పాలు కాస్తున్నాను, ఇంకో స్టవ్ పైన అయితే రైస్ అవుతుంది. సో ఇవి 2 అయిపోగానే మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. సో అంతలోపు ఇక్కడైతే నేను జావా కోసం, అదేనండి రాగి జావా కంపల్సరీ తాగుతాం మేము. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కిందకి మనకి రత్నపురి గడ్డ, అలాగే లిక్విడ్లోనేమో రాగి జావా. సో రాగి జావకైతే ఇలా పిండి జల్లెడ పట్టేసుకొని అందులోనే కొంచెం ఉప్పేసి వాటర్ కలిపి స్టవ్ మీద పెట్టేసుకుంటాను. సో మనకైతే ఇక్కడ పాలైతే వేడయ్యాయి. సో మా వారికి టీ పెట్టాలి కదా, సో టీ కూడా పెట్టేశాను. ఇలా ఒకదాని తర్వాత ఒక పని చేస్తూ ఉన్నాం అనుకోండి, టైంకి పనులన్నీ అయిపోతాయని అనిపిస్తుంది.
అయిపోతాయి కూడా. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. మనం ఎప్పుడైతే మధ్యలో బ్రేక్ తీసుకుంటామో అప్పుడు మాత్రమే పనులనేది పోస్ట్‌పోన్ చేయబడతాయి, ఆగిపోతాయి, లేట్ అవుతాయి. ఏమంటారు మీరు? నేనైతే ఇలా టైం మేనేజ్ చేసుకుంటూ ఏది త్వరగా అయిపోతుందో ఆ వంటలే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ రాగి జావ అయితే మనకు కంపల్సరీ కావాల్సింది. కానీ చల్లనీళ్ళు పోస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది అది ఉడకడానికి. సో, అందుకని చెప్పి కొంచెం గోరువెచ్చని నీళ్ళైతే కలిపేసుకుంటాను. అది తొందరగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సో, ఇక్కడ మనకి టీ అయిపోగానే వెంటనే చూశారా నేను స్టవ్ ఆపట్లేదు. వెంటనే ఇలా రాగి జావ కూడా పెట్టేశాను. మనకక్కడ అన్నం అయ్యేలోపు పాలు కాగాయి. అలాగే రాగి జావ కూడా అవుతుంది మనకి. ఇంకొకటండి, గిన్నెలు కూడా సింక్‌లో వేసుకుంటా పోయామనుకోండి జమై ఎక్కువ అయిపోతాయి. అందుకని వెంటనే కడిగేసుకున్నామనుకోండి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అందుకని చెప్పి మా వారికి టీ పెట్టిచ్చేసేయగానే నేను ఆ గ్లాసెస్ కడిగేయడము, చాయ్ జాలు కడిగేయడము, ఇది మన రత్నపురి గడ్డలు పెట్టాను కదా! సో, ఇది కూడా ఈ బుట్ట కూడా కడిగి బౌల్ల స్టాండ్‌లో అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నం అయితే అయిపోవచ్చింది. కొంచెం ఉమ్మగిల్లాలి. సో, ఇదని సిమ్‌లో పెట్టేశాను. అక్కడ రాగి జావ కూడా ఉడికిపోతుంది మనకి. అవైపోయే టైంలో మనకు కావాల్సిన కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను. నేను చెప్పాను కదా, ఇలాంటి టైంలో నేను కూరగాయల జోలికి వెళ్ళానండి. ఒకవేళ నైట్ కట్ చేసుకున్న కూరగాయలు ఏమన్నా ఉంటే అవి వండేస్తాను. మ్యాక్సిమం అయితే పప్పులు చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. టమాటా పప్పు, లేకపోతే పెసరపప్పు, లేకపోతే తీయ పప్పు, అదేనండి ముద్దపప్పు అంటారు కదా, ఇలా తక్కువ టైం తీసుకునేవి అయితే చేశాను. ఈ రోజైతే ఎర్ర కందిపప్పు అయితే చేస్తున్నానండి. అంటే మన కందిపప్పు లాంటిదే, మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇది చాలా మంచిది కానీ ఎక్కువ తీసుకోవద్దు అంటారు. ఇది అయితే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను ఈరోజు పప్పులాగా. సో, అందులో టమాటోలు, అలాగే మన దగ్గర అయితే మామిడి వరుగులు ఉంటాయి. నేను ఎండాకాలంలో వచ్చినప్పుడు ఆ మామిడికి కట్ చేసి ఎండబెట్టుకొని ఉంచుకుంటాను. సో, వాటిని కూడా కొన్ని వేసాను. పుల్ల పుల్లగా పప్పు అయితే బాగుంటుంది, తొందరగా అన్నం కూడా అయిపోయిందండి. అన్నం గిన్నె పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన నేనైతే కుక్కర్ పెట్టాను. అదే మనం స్వీట్ పొటాటోస్ ఉన్నాయి కదా, స్వీట్ పొటాటోస్ లేతగా ఉంటే మనకి 2 విజిల్లో ఉడికిపోతుందండి. నా దగ్గర అయితే లేతగా ఫ్రెష్గా ఉన్నాయి. సో, అందుకని 2 విజిల్లు రాగానే స్టవ్ అయితే పెట్టేస్తాను, అదేనండి కట్టేస్తాను. సో, ఇక్కడ నేను పప్పుకు కూడా పోపు పెట్టేసుకున్నాను. చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. చూసారా, ఇక్కడ మనకు రత్నపురి గడ్డలు కూడా అయిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆల్మోస్ట్ మనకు ఖాళీ అని చెప్పాలి, ఒక బర్నర్ అయితే. సో, మన వంట ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ కావచ్చింది. సో, మధ్యలో అయితే మా పిల్లలకి క్యారెట్ ఈ మధ్య అయితే ఇస్తున్నాను. మార్నింగ్ తినమని చెప్పి, కళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో, క్యారెట్ తింటే చాలా మంచిది కదా, అందుకని వాళ్ళకి చిన్నగా లేతగా ఉన్నాయి, తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారని చెప్పి రోజు ఒకటి ఇలా పీల్ తీసి కట్ చేసి అయితే వాళ్ళకి ఇస్తున్నాను. ఓన్లీ మూతి తోకలు మాత్రం కట్ చేసి ఇస్తాను. ఒక ప్లేట్లో పెట్టేసి వాళ్ళు బ్రష్ చేసుకొని వచ్చి తినేస్తూ ఉంటారు. మా వారైతే రెడీ అయ్యి వచ్చారు కూడా, తనైతే షాప్కి వెళ్ళాలి. సో, అందుకని చెప్పి ఇక్కడ మన రాగి జావలో నేను మజ్జిగ అలాగే నిమ్మకాయ కూడా పిండేస్తాను. కొంచెం టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా మంచిది హెల్త్కి అని చెప్పి. సో, ఇలా పిండేసి గ్లాస్లో అయితే పోసి పక్కన పెట్టేస్తాను. కొంచెం వాటర్లో పెడతాను, తొందరగా చల్లగా అవుతుందని చెప్పి. చల్లగా అవుతేనే పిల్లలు తాగడానికి ఇష్టపడతారు. వేడిగా ఉంటే ఈ అడవుడిలో వాళ్ళైతే తాగరు. అందుకని చెప్పి గ్లాసులలో నలుగురికి 4 గ్లాసులో పోసేసి మంచిగా నీళ్ళలో, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో అయితే గ్లాసులు పెట్టేస్తాను. ఇంకొకటండి, రాగి జావ చాలా మంచిది హెల్త్కి. అందులోనూ మనం విటమిన్ సి, అంటే మనం నిమ్మకాయ రసం వేస్తున్నాము, మజ్జిగ వేస్తున్నాము, చాలా అంటే చాలా మంచిది. ఈ సీజన్లో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చండి, పర్లేదు. మనకి ఏం కోల్డ్ అంతే ఏం కాదు, కానీ హెల్త్కి మంచిగా ఉన్నాయి. ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు. సో, తీసుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్లోనే అన్హెల్దీ ఎక్కువ ఉంది, అంటే మందులేసి పండిస్తున్నారు కదా. సో, ఏది తిన్నా పోషకాలు చాలా తక్కువనే. సో, మనకు ఒక్క రోజులో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇట్లా మనకి హెల్త్కి సంబంధించినవి, అంటే మనకి ఆరోగ్యానికి ఏవైతే మంచి చేస్తాయో అలాంటివి తీసుకుంటూ ఉండాలి. సో, ఇక్కడైతే అన్నీ అయిపోయాయి. లాస్ట్గా మనకు పప్పు అవుతుంది. సో, పప్పు అయితే నీళ్లు మసలాలి. సో, నీళ్లు మసలేంత లోపు ఇవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మన మామిడికాయ వరుగులు ఉన్నాయని చెప్పాను కదా, సో అవి అయితే ఒకసారి కడిగేసుకుంటాను. ఎందుకంటే పసుపు ఉప్పు కలిపి ఎండకు పెడతాను కదా, కొంచెం డస్ట్ అయితే ఫామ్ అవుతుంది దానిపైన. సో, అందుకని ఇలా వండేటప్పుడు ఒక్కసారి వాటర్లో పోసి కడిగేసుకుంటాను. సో, కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మనకు రత్నపురి గడ్డలు కూడా వేడి వేడిగా రెడీ అయిపోయాయి. నిజంగా అండి, మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం రత్నపురి గడ్డలు.
ఇంకోటి దీంతో రసం కూడా చేస్తారు. మా ఇంట్లో అయితే తినారండి, నాకైతే చాలా ఇష్టం. సో వేడిగా ఉన్నాయని చెప్పి కుక్కర్లో నుంచి ఇట్లా మనకి చిల్లులున్న జల్లెట్లో అయితే వేసుకొని ఒక్కసారి చల్ల నీళ్ళతోని క్లీన్ చేసుకుంటున్నాను. తొందరగా చల్లగా అవుతుంది. ఇంకోటి మనం చల్ల నీళ్ళల్లో వేయొచ్చు, సో అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం చేశానంటే ఈ చిల్లులు ఉన్న గిన్నెలో వేసేసి కింద గిన్నెలో వాటర్ పోసి ఆ చిల్లులు ఉన్న గిన్నె ఆ నీళ్ళలో పెట్టేస్తాను. ఎందుకంటే చల్లగా అవుతుంది, లోపలికి నీళ్లు రాకుండా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నీళ్లు పంపేయాలి, అవి నీళ్ళలోకి తీయాలి, ఇలా టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి నేనైతే ఇలా చేస్తాను. సో ఇక్కడైతే మనకి పప్పు కూడా రెడీ అవుతుంది. అందులో ఉప్పు, కారం, అలాగే మనం కడిగి పెట్టుకున్న మామిడి ముక్కలు కూడా వేసేసుకుంటాను. నిజంగా టేస్ట్ అంటే చాలా బాగా అవుతుంది, బాగా అయింది కూడా. పప్పు అయితే అవుతుంది. సో మనకి ఈరోజు కర్రీ లేదు కదా, కర్రీ కిందికి నేను అరటికాయలను అయితే తీసుకున్నాను. అరటికాయ ఫ్రై, అరటికాయలు తొందరగా ఉడికిపోతాయి, అందుకనే టైం లేనప్పుడు ఇలాంటి తొందరగా ఉడికిపోయి వాటిని నేను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా, అందులో అరటికాయ ఫ్రై నిజంగా అండి టేస్ట్ బాగుంటుంది, చాలా తొందరగా అవుతుంది. అందుకని చెప్పి ఈ పీల్ని అయితే తీసేసి ఫటాఫటా కట్ చేసేసుకుంటున్నాను. సో కట్ చేసి ఫ్రై అయితే చేయడం నేనైతే చాలా సింపుల్గా చేస్తాను. ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, శనగపప్పు కొద్దిగా, అలాగే అరటికాయ ముక్కలు వేసి కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకుంటాను. నిజంగా అంటున్నా జస్ట్ 5 minutesలో మనకు అరటికాయ ఫ్రై అయితే అయిపోతుంది. మీ దగ్గర ఉంటే కొబ్బరి పొడి వేస్తే ఇంకా చాలా బాగవుతుంది. అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసామంటే మన కర్రీ రెడీ అయిపోయింది. సో నేను వీడియో ఆన్లోనే ఉందనుకున్నాను, సో ఎప్పుడో ఆఫ్ అయిపోయింది. అరటికాయ ఫ్రై కూడా చాలా బాగా అయింది. పిల్లలకైతే బాక్స్ పెట్టేసి వాళ్ళని అయితే పంపించేశాను. సో పూజ కూడా చాలా బాగా అయింది. చూడండి ఎంత బాగున్నారో. నిజంగా అండి పూజ రూమ్లో ఇలా దేవుళ్ళని చూసి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. సో ఈ వీడియో ఇంతేనండి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి.